నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఆన్సర్ రైటింగ్ సిరీస్‌లోని సెకండ్ వీడియో చూద్దాము ఎథిక్స్‌లో నుండి. ఓకేనా? సో, నేను అకాడమీలో మెంటర్‌షిప్ చేస్తున్నాను కదా! అందులో ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాము. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్‌పీఎస్సీ ఎక్స్‌క్యూజ్ మీ. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్‌పీఎస్సీ కేటగిరీలో ఉన్న ఆల్ ఎగ్జామినేషన్స్‌ని ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్‌తో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆఫర్ ఉంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. 6 మంత్స్‌కి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక నెల ఫ్రీ వస్తుంది. 6 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఒక నెల ఉచితంగా పొందండి. డిసెంబర్ 14th అండ్ 15th ఉంటుంది. 24 మంత్స్‌కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీ ఉంటుంది. 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 3 నెలలు ఉచితంగా పొందండి. ఓకే. అయితే ఇప్పుడు సాధన బ్యాచ్ నడుస్తుంది. 15th డిసెంబర్‌న స్టార్ట్ అవుతుంది. ఇది ఎంసీక్యూస్ ఫర్ గ్రూప్ 1 అండ్ 2 ఎగ్జామ్స్. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ 2020 అండ్ 21 ఇది నడుస్తుంది. డిసెంబర్ 12న స్టార్ట్ అయింది. ఓకే. గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21 డేట్ అండ్ టైమింగ్స్ డిసెంబర్ 19 2 PM ఇది నడుస్తుంది. సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ అండ్ టీఎస్ సోషియో కల్చరల్ హిస్టరీ. నెక్స్ట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్. వారపు కరెంట్ అఫైర్స్లో చేరండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలను క్రాక్ చేయడానికి మార్గం సుగమం చేసుకోండి. డిసెంబర్ 11న స్టార్ట్ అయింది. రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ రివిజన్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్. రివిజన్ సిరీస్లో చేరండి. ఏపీపీఎస్ అండ్ టీఎస్పీఎస్సీ పరీక్షలను సాధించండి. డిసెంబర్ 13 9 AM ఆన్వర్డ్స్. ఓకే. నెక్స్ట్ చైతన్య దేవ్ సార్ గారు ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఈ సెషన్ని చేస్తున్నారు. డిస్కషన్ అండ్ గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ పేపర్ డిసెంబర్ 14th 6 PM. నెక్స్ట్ గ్రూప్ 1 2 మ్యారథాన్ డిసెంబర్ 15 7 AM ఆన్వర్డ్స్ ఉంటుంది. మ్యారథాన్ అండ్ గ్రూప్ 1 and 2 ఎగ్జామ్స్. దిస్ మ్యారథాన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2 ఎగ్జామ్స్. ఓకే. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్లో 14 hours లైవ్ క్లాసెస్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి ఎవ్రీ ఫ్రైడే. నౌ విల్ సీ దెర్ ఆర్ 2 types ఆఫ్ క్లాసెస్ ఆన్ అకాడమీ. ఒకటి ఫ్రీ క్లాసెస్, 2 ప్లస్ క్లాసెస్. ఫ్రీ క్లాసెస్లో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే మీరు ప్లస్ క్లాస్ చూసుకున్నట్లయితే అందులో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, టాప్ ఎడ్యుకేటర్స్తో డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్లస్ ఫీచర్స్. మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, సిలబస్ని మొత్తం కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో 1 సబ్స్క్రిప్షన్ టు అన్లాక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సిరీ 99. 1 subscription to unlock everything in APPSC and TSPSC. Siri 99. Siri 99 అనే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మర్చిపోకండి. సిరి 99 యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఒక నెలకైతే డిస్కౌంట్ పోగా ₹1,530, 6 నెలలకైతే ₹6,885, 12 నెలలకైతే ₹8,415, 24 నెలలకైతే ₹12,240 అనమాట. ఓకేనా? సో సబ్స్క్రైబ్ నౌ టు క్రాక్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అన్ అకాడమీ. లెట్స్ క్రాక్ ఇట్. హలో, వెల్కమ్. లాస్ట్ క్వశ్చన్లో క్రిటికలీ అనలైజ్ చూసాం కాబట్టి ఇప్పుడు కామెంట్ అన్న కీవర్డ్తో ఉన్న క్వశ్చన్ చూద్దాం. ఎస్పెషల్లీ ఈరోజు లాస్ట్ టైం ఎకానమీ చూసాం, ఈరోజు ఎథిక్స్ పట్టుకున్నాం. అయితే ఇక్కడ కొందరికి క్రిటికలీ అనలైజ్ అన్నప్పుడు అనాలిసిస్లో ట్రబుల్ ఉండొచ్చు, వాళ్ళ కోసం ఆ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. కొందరికి కామెంట్ అంటే ఇంకా అనంతం ఏదైనా రాయొచ్చు అన్నట్టుగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇస్తే ట్రబుల్సమ్ కావచ్చు. సో మీ పర్సోనాని బట్టి, మీ థాట్ ప్రాసెస్ని బట్టి ఏది టఫ్ ఏది ఈజీ అనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఈరోజు కామెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈరోజు క్వశ్చన్ ఏమనుందంటే స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ మీద కామెంట్ అని వదిలేసాం. ఆ స్టేట్మెంట్ ఏమంటుంది? న్యూట్రాలిటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ పొలిటికల్ నాన్ పార్టిసియన్షిప్ in public administration is of course a precondition
for ensuring that regardless of political orientation, citizens are treated fairly and in equitable manner. కామెంట్ అని. ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే నెక్స్ట్ హాఫ్ చదివే లోపల ఫస్ట్ సగం ముక్క బ్రెయిన్లోంచి వెళ్ళిపోతుంది అనుకుంటే చదివేటప్పుడే ఏ ఏ పదాలు కీవర్డ్స్ లాగా ఉన్నాయో ఏ ఏ పదాలని కవర్ చేయాలి, వాటి గురించి ప్రస్తావించాలి అనేది మనం తప్పకుండా రాసుకోవాలి. అందులో భాగంగా న్యూట్రాలిటీ, నాన్ పార్టీసియన్షిప్, ఈ 2 పదాలు, ఇంకా కావాలనుకుంటే పొలిటికల్ ఓరియంటేషన్, ఈ ఫెయిర్లీ, ఈక్విటబుల్ లాంటివి చూసుకోవాలి. అఫ్ కోర్స్ సిటిజన్స్ని ట్రీట్ చేయడం. సో అగైన్ మనం బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా మంచి ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేయాలి. ఎథిక్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డెఫినేషన్ ఉన్నప్పుడు డెఫినేషన్తోనే స్టార్ట్ చేయడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం ఆల్రెడీ కీవర్డ్స్ని మార్క్ చేసుకున్నాం కాబట్టి ఉన్న కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ని డిఫైన్ చేస్తూ ఒక కీవర్డ్ని ఇంకో కీవర్డ్ డెఫినేషన్కి లింక్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే నేనేం రాశాను, నాన్ పార్టీసియన్షిప్ అనేది ఒక యాటిట్యూడ్, ఇంపార్షియాలిటీ అనేది ఒక బిహేవియర్. నాన్ పార్టీసియన్షిప్ ఆర్ బైపార్టీసియన్ అంటారు, అంటే 2 వైపుల వాళ్ళకి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తాను అన్నట్టు. అక్కడ 2 కన్నా ఎక్కువ వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో మోర్ దెన్ 2 పార్టీస్ ఫైట్ ఉంటుంది పవర్ కోసం కాబట్టి, లేదా ఇండిపెండెన్స్ కూడా ఉంటారు చాలామంది ఉన్నప్పుడు బైపార్టీసియన్ కన్నా నాన్ పార్టీసియన్ వాడడం బెటర్. సో నాన్ పార్టీసియన్షిప్ అంటే ఏంది, యాటిట్యూడ్. మనకున్న అనుభవాల వల్ల కావచ్చు, మనకున్న స్కిల్ వల్ల కావచ్చు, మనం ఏ ట్రైనింగ్కి అయితే పోయినామో, ఏ ట్రైనింగ్ ద్వారా తరఫీదు పొందినామో వాటి వల్ల కావచ్చు. యాటిట్యూడ్ అనేది ఒక మెంటల్ కండిషన్, ఏదైతే మనను ఇంపల్సివ్గా అంటే వెంటనే ఆ పరిస్థితికి అనుగుణంగా రియాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందో ఆ మెంటల్ కండిషన్ని యాటిట్యూడ్ అంటున్నాం. అంటే మన బుర్ర ఎట్లా పనిచేస్తుంది అనేది యాటిట్యూడ్. ఆ బుర్రలో ఉన్నది బయటికి కనిపించే విధంగా ప్రవర్తిస్తే అది బిహేవియర్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. నాన్ పార్టీసియన్షిప్ అనేది యాటిట్యూడ్ అంటే ఒక మెంటల్ స్టేట్. ఆ మెంటల్ స్టేట్ ఎందుకు కావాలి అంటే కనుక చాలా సార్లు ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంపల్సివ్ డిసిషన్స్ అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా టైం ఉండదు, వెంటనే తీసుకోవాలి. అలాంటి డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు యాటిట్యూడ్ అనేది పనికొస్తుంది. ఆ డిసిషన్స్ మంచి డిసిషన్స్ కావచ్చు, చెడ్డ డిసిషన్స్ కావచ్చు, మన యాటిట్యూడ్ మీద మన డిసిషన్ మేకింగ్ అనేది ఎంతో కొంత డిపెండ్ అయి ఉంటుంది. అయితే అది బిహేవియర్గా మారింది అంటే అది ఇంపార్షియాలిటీ. బిహేవియర్ అంటే ప్రవర్తన. సో ఆ బిహేవియర్లో ఇంపార్షియాలిటీని మనం పొలిటికల్ సినారియోలో, ఇంపార్షియాలిటీ మీ ఇంట్లోనో లేకపోతే మీ ఫ్రెండ్స్ మధ్యలోనో, లేకపోతే ఒక క్రికెట్ లాంటి గేమ్లో ఎంపైరింగ్ చేసేప్పుడో, రెఫరీగా ఉన్నప్పుడో చేస్తే అది నార్మల్ ఇంపార్షియాలిటీ విత్ కంటెక్స్ట్ టు ఆ పర్టికులర్ స్పోర్ట్ కావచ్చు, మీ ప్రైవేట్ స్పియర్లో కావచ్చు. అదే ఇంపార్షియాలిటీ పొలిటికల్ స్పియర్ అంటే ఇక్కడ ఎలక్షన్లు అట్లాంటి వాటిలోనే కాదు. ఎవ్రీ సివిల్ సర్వెంట్ హూ ఇస్ ఇన్ సర్వీస్ ఆఫ్ పబ్లిక్ ఈజ్ ఇన్ పొలిటికల్ స్పియర్. ఇక్కడ పొలిటికల్ స్పియర్, ప్రైవేట్ స్పియర్ అంటారు. అంటే మన ఫ్యామిలీ లైఫ్లో ఉండేది ప్రైవేట్ స్పియర్, పొలిటికల్ స్పియర్ అంటే పబ్లిక్ లైఫ్. పొలిటికల్ సినానిమస్ టు పబ్లిక్. సో పబ్లిక్ స్పియర్లో మనకు ఉండే ఇంపార్షియాలిటీని మనం ఏమంటున్నాం, న్యూట్రాలిటీ అంటున్నాం. సో ఒక కీవర్డ్ నుంచి ఇంకో కీవర్డ్కి డెఫినేషన్ ద్వారానే లింక్ చేస్తున్నాం. సో ఇట్లాంటి ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఒకవేళ పైన చూసుకుంటూ పోదాం అనుకున్న వాడు ఉన్నా కూడా ఎవాల్యుయేటర్ ఆగి చూస్తాడు. సో దాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అండర్లైనింగ్ చేసినాం. నేను ఏ పదాలను అండర్లైన్ చేసినా చూస్తే మీరు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నార్మల్ గీత గీయకుండా కొంచెం లీనియర్గా గీతలు గీయడం,
సో వీటి వల్ల వీటి వైపుకు దృష్టి మళ్లితే తన అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. ఓకే. సో ఎవ్రీ ఆన్సర్ ప్రతి దగ్గర మనం మాట్లాడుకున్నట్లే ఇందులో కూడా మాట్లాడుకుందాం. ఇంట్రడక్షన్ని బాడీలోకి సడన్గా దూసుకుపోకుండా, హార్డ్ ల్యాండింగ్ జరగకుండా సాఫ్ట్ ట్రాన్సిషన్ జరగాలి. అంటే మెల్లగా ఎప్పుడు ఎప్పుడు బాడీలోకి పోయినామో తెలియదు అన్నట్ల స్లోగా లోపలికి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ మనం ఒక కంటెక్స్ట్ లాగా మాట్లాడుకుంటూ, సివిల్ సర్వెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కోఆపరేట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ పవర్ అంటే ఎవరు సత్తాలో ఉంటే వాళ్లకు కోఆపరేట్ చేయాలి. ఎట్లా కోఆపరేట్ చేయాలి? కోఆపరేషన్ అంటే ఏదో ముక్కుబడిగా కోఆపరేషన్ చేసినట్ట, విత్ నో ఇన్క్లినేషన్ టువర్డ్స్ హిస్ ఐడియాలజీ. అంటే తన పరిస్థితుల ప్రకారం ఏదైతే మనం ఈ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నామో, ఈ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి తన మనసు ఒప్పుకోవడం లేదు ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీకి నేను విరుద్ధం, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు ఇంకొకరికి అన్నప్పుడు సహజంగా ఇంకొకరికి సహకరించాలనిపించదు. సో ఆ మనసులో ఉన్న అన్ని పక్కన పెట్టి, మీ ప్రవర్తనను పక్కన పెట్టి, అన్నిటికీ తలగకుండా మీరు న్యూట్రల్గా ఉండాలి. దాని గురించి ప్రస్తావిస్తున్నాను. ఎస్పెషల్లీ కోఆపరేట్ చేయాలని సాఫ్ట్గా పదం వాడినాం. సో ఏదో కమాండ్ లాగా కాకుండా కోఆపరేట్ చేయరా బాబు, నీ ఐడియాలజీకి ఇంక్లినేషన్ లేకుండా ఎందులో డే టు డే వర్క్లో, డే టు డే యాక్టివిటీస్ క్యారీ ఆన్ చేయడంలో అయితే స్మూత్నెస్ ఉండని పరిపాలనలో, దానికి మీరు సహకరించండి అని చెప్తూ, ఇక్కడ మనం ఇటువంటి స్లో ట్రాన్సిషన్తో మనం ఏం చేస్తున్నాం, హీ మస్ట్ బి ఫెయిత్ఫుల్లీ ఇంప్లిమెంట్ పబ్లిక్ పాలసీస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ కాంట్రరీ టు హిస్ బిలీఫ్స్. ఇక్కడే మాట్లాడుకున్నాం కదా, తన ఐడియాలజీ, తన బిలీఫ్స్కి, తను ఏదైతే నమ్ముతున్నాడో దానికి విరుద్ధంగా ఉన్నా కానీ అయినప్పటికీ వాటిని న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి, ఫెయిత్ఫుల్గా నమ్మకస్తుడుగా ఉండాలి. ఎందుకు అనేది మనం చెప్తున్నాం. న్యూట్రాలిటీ ఇస్ రిక్వైర్డ్. ఇక్కడ ఎందుకంటే మనం క్వశ్చన్లోకి పోయి చూస్తే అక్కడ కామెంట్ అన్నాడు, దేని గురించి న్యూట్రాలిటీ అవసరం రిగార్డ్లెస్ ఆఫ్ పొలిటికల్ ఓరియంటేషన్. ఇలాంటి పదాలని యాజ్ ఇట్ ఈస్గా వాడితే వీనికి ఏమి తోచక సేమ్ పదాలను రిపీట్ చేస్తున్నాడు అనిపించకుండా, ఇదే పొలిటికల్ ఓరియంటేషన్ని ఐడియాలజీ అని ఇంకేదో పదాలతోన సినానిమస్గా అర్థం అదే వచ్చే రకంగా ద్వంద్వార్థాలు రాకుండా ఏదో పర్యాయ పదాలు వాడండి. న్యూట్రాలిటీ ఈస్ రిక్వైర్డ్ టు కీప్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ సివిల్ సర్వీసెస్. అసలు సివిల్ సర్వెంట్స్ మీద ముందు నమ్మకం పోకుండా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ ఇంకో దగ్గర ఆన్సర్లో నెక్స్ట్ పార్ట్లో ప్రస్తావిస్తాం, అక్కడ గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది సివిల్ సర్వీసెస్లో పోకుండా ఉండడానికి న్యూట్రాలిటీ అవసరం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఆఫ్టర్ రిజిమ్ ఈస్ చేంజ్డ్. అంటే న్యూట్రాలిటీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కాన్ఫిడెన్స్ సివిల్ సర్వీసెస్ మీద ఉండడానికి రిజిమ్ చేంజ్ అయినప్పటికీ, అంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ సత్తాలోకి వచ్చినప్పటికీ కూడా సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు మనకు సహకరిస్తారు అన్న నమ్మకం అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ విశ్వాసం అనేది పోకుండా ఉండాలి అంటే న్యూట్రాలిటీ అవసరం అంటారు. ఎందుకు? ఎగ్జాంపుల్, ఏదో బాహుబలిలో బల్లాల దేవుడు ఏదైతే కట్టప్పని చూస్తాడో, ఇంకా నువ్వు విశ్వాసంగానే ఉన్నావా అని నీతో టెస్ట్ చేయడానికి చాలా పనులు చేస్తుంటాడు. సో అట్లాంటి అవసరం అనేది సివిల్ సర్వెంట్ ఉండాలి అని అంటారు. నెక్స్ట్ పార్ట్లో మనం అట్లా మాత్రమే ఉండాలా, ఏమన్నా వెసులుబాట్లు ఉన్నాయా అనేది చూసుకుందాం. ఎందుకంటే మీరు చాలామంది మీలో రిపబ్లిక్ సినిమా చూసొచ్చి అట్లా ఉండొచ్చు కదా, ఇట్లా ఉండొద్దు కదా అనుకోవచ్చు. సో అట్లాంటి అపోహలన్నీ పోకూడదు నెక్స్ట్ పార్ట్లో. అమిడ్ ది ఎగ్జిస్టింగ్ టర్మాయిల్ ఆఫ్ ట్రస్ట్ డెఫిసిట్. ట్రస్ట్ డెఫిసిట్ ఉందా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పొలిటికల్ పార్టీస్ ద్వారా వచ్చే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే చట్టసభల్లో ఉన్న వాళ్ళ మీద ఉంది, పొలిటికల్ సివిల్ సర్వెంట్స్ మీద ఉంది, అడ్మినిస్ట్రేటివ్ సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఉంది. అంటే కొంత కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళ మీద కూడా ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. అంటే నమ్మకం లేదు దొర అన్న
పరిస్థితి ఎంతో కొంత ఉంటుంది. ఇలాంటి ట్రస్ట్ డెఫిసిట్ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఎలక్షన్ తర్వాత రూలింగ్ పార్టీ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్. వాళ్ళ ఉద్యోగాలను పీకేయలేం కాబట్టి ఏదో వాడికి ఇష్టం లేని ఏదో మారుమూల ప్రాంతంలో కావచ్చు, లేకపోతే పల్లెల్లో బతుకుతాంతా ప్రశాంతంగా ఉన్న అనుకున్నోని తీసుకుపోయి రణగుణ ధ్వనుల ద్వారా ఉన్న ట్రాఫిక్ ఏరియాలో పడేయడం, ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అది మల్టిప్లై అయ్యి ఏదో రకమైన కోపం వాడి లోపల ఉండి ప్యాసివ్ న్యూట్రాలిటీకి దారితీయచ్చు. ప్యాసివ్ న్యూట్రాలిటీ అంటే వాడు వీనికి అగేన్స్ట్గా ఎటువంటి పనులు చేయడు, కానీ వీనికి సహకరించాలన్నప్పుడు లీవ్ పెట్టి లేదా ఫోన్ ఎత్తకుండా అట్లాంటిది ఏదో ప్యాసివ్ న్యూట్రాలిటీకి దారి తీయొచ్చు. సో ముందుగానే ఒకరికొకరం సహకరించుకోవాలి అనుకుంటే ఇటువంటి ప్యాసివ్ న్యూట్రాలిటీ పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఇక్కడ ప్యాసివ్ న్యూట్రాలిటీ ఏదో కొత్త పదం ప్రస్తావించినాం కదా, దాని గురించి చూద్దాం. ఇక్కడ ప్యాసివ్ న్యూట్రాలిటీ అంటే రెండు రకాలు. ఒకటి ఇష్టం లేకుండా చేయడం, లేకపోతే చేస్తాను కానీ నేను కొంచెం డిలే చేసి చేస్తాను ఇట్లాంటిది. లేదా గుడ్డిగా నేను ఒక కట్టప్పని గుడ్డిగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏది చెప్తే అది చేస్తా అనడం కూడా ప్యాసివ్ న్యూట్రాలిటీ. అంటే నేను నా బుర్ర వాడను, నాకు ఏదైతే రాసిచ్చిండ్రో నేను బొమ్మలాగా యాస్టిస్ ఒక మెషిన్ అనుకొని చేసేస్తాను అన్న టైప్లో ఉన్న పరిస్థితికి కూడా దారితీయచ్చు. ఇది ఉండడం వల్ల ఏమవుతుంది? యాక్చువల్గా ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది జరగడం వల్ల ఇది దీనికి దారితీస్తుంది. ఏంటది? దిస్ మే ఎండ్ అప్ వయోలేటింగ్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అంటే మీకు ఏదైతే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతతో పాటు మీకు ఏదైతే కొన్ని రక్షణలు ఇచ్చారో అవన్నీ డమ్మీ అయిపోతాయి. ఎందుకు? ట్రాన్స్ఫర్స్ అది చేపించి మీ బుర్రలు పాడు చేసి మీ బుర్రలో ఏదో ఒక భయం అనేది క్రియేట్ చేసి ప్యాసివ్ న్యూట్రాలిటీ వైపుకి మిమ్మల్ని తోసి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తే అది చేయమంటున్నాను. నాకెందుకు? నా పైనుంచి ఏం ఆర్డర్స్ వచ్చినాయి ఫాలో అవుతా, నాకు అది కరెక్టా కాదా అని నేను నా బుర్ర వాడను అన్న పరిస్థితికి తీసుకొస్తుంది. అటువంటి ప్యాసివ్ న్యూట్రాలిటీ అనేది మనకు మంచిది కాదు. ఇట్ ఈస్ అన్డిజైరబుల్ కండిషన్. సో వీ నీడ్ యాక్టివ్ న్యూట్రాలిటీ. యాక్టివ్ న్యూట్రాలిటీ అంటే కోర్స్ నేను న్యూట్రల్గా ఉంటాను, ఎవరి పక్షపాతిగా ఉండను. పార్టిసన్షిప్ అంటే పక్షపాతి, నాన్ పార్టిసన్షిప్ అంటే నేను పక్షపాతిగా ఉండను అని. వీ నీడ్ యాక్టివ్ న్యూట్రాలిటీ వేర్ సివిల్ సర్వెంట్స్ విల్. యాక్టివ్ న్యూట్రాలిటీ పేరుతో సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు అని ఆలోచిస్తే డూ వాట్ కాన్స్టిట్యూషన్ రూల్స్ law mentions regardless of any biased order from authorities. సపోజ్ నీ పై అధికారి ఎవడో ఒకడు ఏదో పిచ్చి ఆర్డర్ ఇచ్చిండ్రు, ఆ ఆర్డర్ అనేది బేసిక్ లాని, కాన్స్టిట్యూషన్ని, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఒక ఆర్డర్ని ఇచ్చిండు. అది మున్ముందు కోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలబడదని నీకు తెలుసు. అట్లాంటప్పుడు అట్లాంటి ఆర్డర్స్ని తూచా తప్పకుండా పాటించాలా? ఆ డిస్క్రిప్షన్ నీకుంది. ఎందుకు అంటే నీ భుజాల మీద పెట్టి ఉన్నో కాలుస్తుంటారు. సో అట్లాంటి టైంలో మీరు నేను చేయలేను అని అనడం అనేది యాక్టివ్ న్యూట్రాలిటీ. ఆ యాక్టివ్ న్యూట్రాలిటీ అనేది అవసరం. మనం ఇంతసేపు స్టార్టింగ్ డెఫినేషన్లో మనం చూసుకుంటే అక్కడ ప్రస్తావించినాం ఏమని చెప్పేసి, పొలిటికల్ ఇంపార్షియాలిటీ ఈజ్ న్యూట్రాలిటీ. అట్లాంటి పొలిటికల్ ఇంపార్షియాలిటీ అంటే జస్ట్ నువ్వేం చెప్తా చేస్తా, నేను కట్టపనవుతా అంటే కాదు. మీరు ఇచ్చిన ఆర్డర్స్ అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, ఉన్న చట్ట విరుద్ధమైన ఆర్డర్స్ మీకు ఇస్తే కనుక దాన్ని చేయకుండా ఆపేయడం కూడా న్యూట్రాలిటీనే. దాన్ని యాక్టివ్ న్యూట్రాలిటీ అంటున్నాం. అట్లాంటి వాటి వైపుకి మనం పోవాలి. అయితే న్యూట్రాలిటీ అనేది కొన్నిసార్లు మన ఎంపతి, మన ఎమోషన్స్ని చంపుకొని చేస్తే కనుక బాధితుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వాడి పైన మనకున్న ఎంపతి కనుక చూపించకపోతే
ఇంకో ప్రళయానికి దారితీస్తుంది. సో ఎక్సెసివ్ న్యూట్రాలిటీ మే జెపర్డైజ్ కమిట్మెంట్, అంటే మీకున్న కమిట్మెంట్ ప్రజాసేవ కావచ్చు, మీకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో మీరేదో విరాళం ఇవ్వడం అని కాదు, మీరేదో స్వచ్ఛంద సేవ చేస్తున్నారు కదా, మీకు ఇచ్చే జీతం ప్రకారం కూడా మీకు కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులే ప్రజలకు సేవ చేయడం. అట్లాంటి విధుల ద్వారా మీరు చేసే సేవకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అట్లా ఎప్పుడు మీరు మరీ ఎక్సెసివ్ న్యూట్రల్గా అయితే ఎట్లా అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ బ్యూరోక్రాట్ మే బికమ్ ఇండిఫరెంట్ టు సోషల్ పాలసీస్. అంటే బ్యూరోక్రాట్ మే బికమ్ ఇండిఫరెంట్ టు సోషల్ పాలసీ ఇన్ చేంజింగ్ రెజ్యూమ్, ఇనర్షియా అండ్ స్టేటస్. అంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ పాలసీస్ని కంటిన్యూ చేస్తుంటే కనుక ప్రాబ్లం ఏం లేదు. ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ పాలసీస్ని కంటిన్యూ చేయకుండా కంప్లీట్గా వేరే రకమైన పాలసీస్ తెచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే చేంజింగ్ రిజిమ్ వల్ల అరే ఈ పాలసీస్ ద్వారా ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలో అవి చేయకుండా డిలే చేస్తారో అని ఇంతకుముందు ఏదైతే ప్యాసివ్ న్యూట్రాలిటీలో మాట్లాడుకున్నాం కదా, దానివల్ల ఇనర్షియా రావచ్చు. ఇనర్షియా అంటే విముఖత, అంత చేంజ్ త్వరగా అవ్వకపోవడం, చేంజ్ తొందరగా అవ్వకపోవడాన్ని ఇనర్షియా అంటారు. సైన్స్లో కూడా మీరు ఏదైతే న్యూటన్లలో ఇనర్షియా చదువుకుంటారో అదేది తొందరగా తన ప్రెజెంట్ స్టేట్ నుంచి మారదు. సో అటువంటి ఇనర్షియా రావచ్చు. స్టేటస్ కో అంటే ఒక ఈక్లిబ్రియంలో ఉన్నప్పుడు అటు కదలడు ఇటు కదలడు, గోడ మీద పిల్లిలా కూర్చోవడం, అటువంటి స్టేటస్ కో దాని మీద క్రీప్ అయినప్పుడు అది దేనికి దారితీస్తుంది? రెడ్ టేపిజంకి. రెడ్ టేపిజం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. రెడ్ టేపిజం అంటే ఏంటి అంటే, సపోజ్ మీరు ఒక బ్యాంకుకో లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోయినారంటే అక్కడ మీ పని జరగాలంటే ఈ కౌంటర్ కాదు, అదిగో అక్కడ 3వ నంబర్ కౌంటర్కి వెళ్ళు అంటే ఆ 3వ నంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఏదో 10వ నంబర్ కౌంటర్కి వెళ్ళు అంటాడు. అట్లా ఎక్కడెక్కడికో తిప్పించి మీకు పని చేయకుండా టైం వేస్ట్ చేయించడం అనేది రెడ్ టేపిజం, పచ్చి భాషలో చెప్పాలంటే. సో అటువంటి రెడ్ టేపిజంని తీసేయడానికి సింగిల్ విండోల గురించి మాట్లాడుతున్నాం, కానీ సింగిల్ విండోలు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కనుక ఎక్సెసివ్ న్యూట్రాలిటీ అయితే మేము ఎటువైపు గోడ మీద పిల్లలా కూర్చొని ఇటు ఉండము అటు ఉండము అనుకుంటే కనుక రెడ్ టేపిజంకి దారితీస్తుంది. సో ఇది మెయిన్గా మనం ఈ కన్క్లూషన్తో ఎండ్ చేయొచ్చు. లేదు ఇంకా వేరే రకంగా ఏమైనా చెప్పాలనుకుంటే మీకు ఒక కోడ్ చెప్తాను, దాంతో ఎండ్ చేయొచ్చు. మీరు కోడ్తో ఎండ్ చేయడం అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉండొచ్చు. సో బ్యూరోక్రాట్ మే బీ ఇండిఫరెంట్ టు సోషల్ పాలసీస్. అయితే వీళ్ళు బ్యూరోక్రాట్ ఏంటి అనేది మీరు ఒక పర్టికులర్గా నిర్వచించినప్పుడు పొలిటికల్ ఈగోయిజం, అల్ట్రూయిజం అనే 2 పదాలు, వీటిని మీరు డిక్షనరీలో చూసుకుంటే వీటి మధ్య బ్యాలెన్స్ ఏర్పరచాలి అని మీరు చెప్పాలి. దీని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ద బ్యాలెన్స్ బిట్వీన్ పొలిటికల్ ఈగోయిజం అండ్ ఆల్ట్రూయిజం వుడ్ డిటర్మైన్ వెదర్ ద న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వెంట్ ఈస్ లీడింగ్ టు రెడ్ టేపిజం ఆర్ రియల్ నాన్ పార్టిసన్షిప్. సో ఈ 20 నిమిషాల్లో నేను మీకు ఒక మంచి కాన్సెప్ట్ని, ఎథిక్స్ ఆన్సర్ని కామెంట్ అనే కీవర్డ్తో రాయాలంటే ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం కలిసే వరకు బై బై.